అదే వీర్ రాఘవతో నీ పెళ్ళైపోతే వీళ్ళేమీ చేయలేరు. నా మాట విను సరస్వతి, ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరస్వతి, నువ్వు ఇలాగే ఆలోచిస్తూ నిలబడితే మీ నాన్న కోరిక నువ్వే సమాధి చేసిన దాన్ని అవుతావు. సరస్వతి, సీత వాళ్ళు వచ్చేస్తారు. నా మాట విని వెళ్ళిపో. అది కాదు దాక్షాయిని, నేను చెప్పేది విను. వెళ్ళు వెళ్ళు సరస్వతి, వెళ్ళు. ఏమండి, సడన్ గా సరస్వతి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? డాక్టర్కి కబుర్ చేశారా? డాక్టర్ అవసరం లేదు సీత. తనేదో వీర్రాఘవ గొడవ చేస్తాడన్న టెన్షన్లో ఉండడం వల్ల అలా జరిగింది. 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి తీసుకొస్తానని దాక్షాయిని తీసుకెళ్ళింది. అక్కడ వీరరాఘవ తప్పించుకోవడం, అదే సమయానికి ఇక్కడ సరస్వతి కళ్ళు తిరిగి పడిపోవడం, దాక్షాయిని రూమ్కి తీసుకెళ్లడం, ఇదంతా ఏదో పథకం ప్రకారం జరుగుతున్నట్టుంది. ఏమండి, నేను వెళ్ళి సరస్వతికి ఎలా ఉందో చూసొస్తాను. అక్క, బావగారు, అక్క. ఏమైంది దాక్షాయిని? సరస్వతి బానే ఉందా? తనకేమైనా అయిందా? వదినా, వెళ్ళి చూద్దాం పదండి. అసలు తను అక్కడ ఉంటేనే కదా మీరు వెళ్ళి చూడటానికి. నేనెంత చెప్పినా వినకుండా నన్ను తోసేసి వీర్రాఘవని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది. సరస్వతి మండపంలో కళ్ళు తిరిగి పడిపోయింది కదా. అలాంటిది వీర్రాఘవని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళటం ఏంటి? కళ్ళు తిరిగి పడిపోవడం సరస్వతి ఆడిన డ్రామా బావగారు. శ్రవంతో పెళ్లి కొప్పుకొని తీరా ముహూర్త సమయం దగ్గర పడ్డాక డ్రామా ఆడి వీరరాఘవయ్యతో పెళ్లి కోసం వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? నేను అదే అడిగానండి. మన ఫ్యామిలీ వల్ల తనకు జరిగిన అన్యాయానికి టిట్ ఫర్ టాట్ అట. అదే కుక్క కాటికి చెప్పు దెబ్బ అని చెప్పింది. సరస్వతి చేస్తున్న పని తప్పని తనకి నచ్చజెప్పాలని చూశాను. మందలించాను, కాళ్ళు పట్టుకుంటానని బ్రతిమలాడాను. శ్రావణ్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కనీసం దానికోసమైనా తన్ని పెళ్లి చేసుకోమని వేడుకున్నాను.
శ్రావణ్ వల్లే నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాడి వల్లే మా నాన్నని పోగొట్టుకున్నాను. వాడు చేసిన ద్రోహానికి, ఈ ఫ్యామిలీ నా మీద చేసిన కుట్రకి 10 మంది ముందు బుద్ధి చెప్పాలి అనే పెళ్లి పీటల దాకా వచ్చానని చాలా ఘోరంగా మాట్లాడింది. వీరరాఘవని పెళ్లి చేసుకోవడం నా తండ్రి కోరిక. అతనితోనే తాళి కట్టించుకుంటాను, నా తండ్రి ఆత్మ శాంతించాలి అంటూ నేనెంత చెప్పినా వినకుండా నేను అడ్డుపడినా తోసేసి వెళ్ళిపోయింది బావగారు. మనం ఇంత నమ్మిన సరస్వతి మనల్ని ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు బావగారు. మన పరువు తీసేసింది సరస్వతి. ఆ అమ్మాయి ఏం చేసింది మీ పరువు తీయడానికి? రామరాజు గారు తమ్ముడు చేసిన పనికి సమయం చూసి దెబ్బ కొట్టింది. అంతేలే, ఎవరైనా ఎంతగా నోర్చుకుంటారు పాపం. పేటల మీద పెళ్లి చెడగొట్టే, ఇంట్లో ఉన్నదాని మీద చెయ్యేసే. పెళ్లి చేయాలని పుకారు పుట్టించారు. సహనం ఉండొద్దు, అదును చూసి బుద్ధి చెప్పింది. అనయ్య, శ్రవణ్ తన పట్ల తెలియక పొరపాటు చేశాడు. కానీ వాళ్ళకి పెళ్లి జరగాలన్న మంచి ఉద్దేశంతో తప్పు చేశాడు. అయినా మనం సరస్వతికి సపోర్ట్ చేశాం. ఇదంతా అర్థం చేసుకోకుండా సరస్వతి పీటల మీద పెళ్లి ఆపి వీరరాఘవైన పెళ్లి చేసుకోవడానికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేసింది. అలాంటి వాళ్ళని క్షమించకూడదు. ఇప్పుడే వెళ్ళి తగిన శాస్తి చేస్తాను. శంకర్ ఆగు. మనం మంచి చేద్దాం అనుకున్నాం. తను జరిగిన నష్టాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకుంది. శ్రవణ్ ప్రేమను అవకాశంగా వినియోగించుకుంది. వినేవాళ్ళకి నచ్చ చెప్పచ్చు, మారుతారు అనుకుంటే శాస్తి చేయొచ్చు. తండ్రి ఫోటో మీద పెళ్లి చేసుకుంటానని అబద్ధ ప్రమాణం చేసి ఆ మమకారానికి విలువేమన్న అమ్మాయిని తన దారికి తన్నే వదిలేయటం మంచిది. ఏవండి, సరస్వతి ఎలాంటి అమ్మాయో మనకి బాగా తెలుసు. మనసులో ఏదో కుట్ర పెట్టుకొని పైకి మంచిగా నటించే పిల్ల కాదు. తనని ఎవరో మభ్యపెట్టారు. తండ్రి చావుకి మనమే కారణమని నూరిపోశారు. అందుకే ఆలోచించకుండా వీరరాఘవని పెళ్లి చేసుకోవాలని పిచ్చి నిర్ణయం తీసుకొని తన జీవితాన్ని తనే నాశనం చేసుకోబోతోంది. ఏమండి, మనం ఇలా ఆగడం కరెక్ట్ కాదు. పదండి, వెళ్ళి వీరరాఘవతో సరస్వతి పెళ్లి కాకుండా ఆపుదాం. మభ్య పెడితే మోసపోయే అమ్మాయికి మనం ఈ పెళ్లి ఆపినా రేపు భవిష్యత్తులో ఎవరేం చెప్పినా వాళ్ళ మాటల్ని నమ్మి మనల్ని తప్పుపడుతుంది సీత. తనకంటూ ఆలోచించే నిర్ణయం తీసుకునే శక్తి లేకుండా ఎవరో మాటల్ని నమ్మే ఆడపిల్లని మనం ఎంతకాలం కాపాడగలం? తెలియనితనం వల్ల మనం పొరపాటు చేశాం, దానికి శిక్ష అనుభవించాం, అంతే. అలా అని కాదండి. శ్రావణ్ణి చూడండి,
ఎలా ఫీల్ అవుతున్నాడో. తను సరస్వతిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. తన మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఈ పెళ్లి జరగకపోతే తనెలా తట్టుకోగలడు? వీర్ రాఘవ ఎలాంటి వాడో తెలుసు కూడా మన సరస్వతి జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదండి. ఇంతదాకా వచ్చి కూడా ఈ పెళ్లి ఆపడం కూడా పద్ధతి కాదు. నా మాట వినండి. మనం వెళ్ళి సరస్వతి మెడలో ఆ వీర్ రాఘవ 3 ముళ్ళు వెయ్యక ముందే పెళ్లి ఆపి మన శ్రావంతో పెళ్లి జరిపిద్దాం. నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు సీత? ఎంత ప్రేమించిన అమ్మాయి అయినా పీటల మీద నుంచి వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత శ్రవణ ఎలా తట్టుకోగలడు? ఎలా కాపురం చేయగలడు? ప్రేమంటే పరిస్థితుల్ని బట్టి అభిప్రాయాలు మార్చుకునేవి కాదండి. చచ్చే వరకు స్థిరంగా ఉండాలి. నేనొకసారి శ్రావంతో పర్సనల్గా మాట్లాడతాను. వద్దు సీత, ఈ టాపిక్ ఎంతటితోనే వదిలేయటం మంచిది. ఇదే విషయం మాట్లాడి వాడి మనసుకి ఇంకా గాయం చేయొద్దు. అది కాదండి, నా మాట వినండి. శ్రావంతో ఒక్కసారి మాట్లాడే అవకాశాన్ని కల్పించండి ప్లీజ్. శ్రావణ్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఒక్కసారి నాతో రా. నేను మాట్లాడాక నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. పద రా. శ్రావణ్, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పీటల మీద నుంచి పెళ్ళొద్దని వెళ్ళిపోతే నీ మనసు పడే వేదన నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సరస్వతి వీరరాఘవ మోసపు మాటలకు ఇలాంటి పిచ్చి పని చేసిందే తప్ప మనస్ఫూర్తిగా మన మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఒక నీచుడి వల్ల జీవితాన్ని నాశనం చేసుకోబోతుందని తెలిసి నువ్విలా మౌనంగా ఉండటం భావ్యం కాదు శ్రావణ్. సరస్వతి వెళ్ళి వీరరాఘవని కలిసి తాళి కట్టించుకోకముందే నువ్వెళ్ళి ఆ పెళ్ళి ఆపు. సరస్వతిని వెనక్కి తీసుకొచ్చి పెళ్లి చేసుకో. వద్దదినా. సరస్వతి మనసులో ఉన్న ఆలోచన ఏదైనా ఎవరో చెప్పిన మాటలు విన్నా నన్నైతే కాదనుకుని వెళ్ళిపోయింది కదా వదినా. నా ప్రేమ ఇంతే అనుకుంటాను. సరస్వతి నాకు దక్కే అదృష్టం లేదనుకుంటాను. అన్నయ్య చెప్పినట్టు పెళ్లి చేసుకున్నా కూడా మా ఇద్దరి మధ్యన సవ్యంగా కాపురం ఎలా సాగుతుంది వదినా? వదినా, ఇంతటితో విషయాన్ని వదిలేయండి. నువ్వేవైనా నీ ప్రేమను గొప్పగా త్యాగం చేస్తున్నాననుకుంటున్నావా? వదిలేసి జీవితాంతం తలుచుకుంటూ కుమిలిపోవడానికి? తెలిసి తెలిసి నువ్వు ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని పగని పెంచుకున్న ఒక కర్కసుడి చేతిలో పెడుతున్నావు. ఆడపిల్ల జీవితం నాశనమైనా పర్వాలేదా? తన పంతం నెగ్గాలన్న ఒక దుర్మార్గుడికి బలి చేస్తున్నావు. వాళ్ళ పెళ్లి ఆగిపోయాక సరస్వతి తనని దూరం పెడుతుందని వీరరాఘవ ద్వేషం పెంచుకున్నాడు. ఇష్టంతో కాకుండా అక్షతో సరస్వతిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు.
తన తండ్రి చావుకి మన కుటుంబమే కారణమని సరస్వతిని నమ్మించి మన మీద కోపం పెరిగేలా చేశాడు వాడు. జనంలో మన పరువు తీసి సరస్వతి మెడలో తాళి కట్టాలని పథకం పన్నాడు. అది నేను గ్రహించి వీర్ రాఘవ్ని కిడ్నాప్ చేసి తాళ్లతో కట్టేశాను. అనవసరంగా గొడవ అవుతుందని ఈ సంగతి మీ దాకా రానివ్వలేదు. కాని వాడు ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాడు. నా మాట విను, మనకి సమయం లేదు. నువ్వు తొందరగా వెళ్ళు, సరస్వతిని కాపాడి పెళ్లి చేసుకో. అన్నయ్య వాళ్ళకు విషయం చెప్పకుండా ఎలా వెళ్ళమంటావు వదినా? ప్రాబ్లం అయిపోతుంది వదినా. మనకంత టైం లేదు శ్రవణ్, అర్థం చేసుకో. మీటింగ్లు పెట్టి అందరినీ కన్విన్స్ చేసి వెళ్ళేంత సమయం మనకు లేదు. ఈలోగా జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. ప్లీజ్, ఈ వదిన మీద నీకు నమ్మకం ఉందా లేదా? సరస్వతి మీద నిజమైన ప్రేమ ఉందా లేదా? నీ మీద నమ్మకం ఉందో వదినా, కానీ సరస్వతి అంటే నాకు ప్రాణం కూడా. కానీ అన్నయ్య వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటారేమో. నన్నేమన్నా పర్లేదు, కానీ నిన్నంటే... అయ్యో శ్రావణ్, శ్రావణ్, మీ అన్నయ్య వాళ్ళు నన్నేమనుకుంటారు అనుకునే కన్నా సరస్వతి జీవితం నాశనం కాకుండా అడ్డుపడి మీ ప్రేమని నిలబెట్టుకోవడం మనకి ముఖ్యం. నీతో పాటు నేను కూడా వస్తాను. నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నాతో రా శ్రావణ్. పద. అనయ్య, జరిగిన అవమానం చాలు. ఇంకా ఇక్కడే ఎందుకు? వెళ్ళిపోదాం. ఆలస్యం అవుతున్న కొద్దీ కోపంతో నా రక్తం మరిగిపోయి ఆవేశంలో ఏదైనా చేసేలా ఉన్నాను. ప్లీజ్ అనయ్య, ఇంటికి వెళ్ళిపోదాం. ఉండి మాత్రం చేసేదేముంది శంకర్? తలుచుకొని బాధపడటం, అందరితో మాటలనిపించుకోవటం, కుమిలిపోవటం తప్ప. రే నాని, వెళ్ళి మీ వదిన్ని శ్రవణ్ణి తీసుకురా.
రేయ్, వదిన శ్రావణ్లు ఎక్కడా? మీరిద్దరే వచ్చారంటే? గుడంతా వెతికామన్నయ్య, వదిన వాళ్ళు ఎక్కడా లేరు. ఎక్కడ లేకపోవడం ఏంట్రా? సరిగ్గా వెతికారా? గుడి లోపల బయట చూసాం బాబు, ఎక్కడా లేదు. ఇదేంటన్నయ్య, మనకి చెప్పకుండా వదిన శ్రావణ్లు ఎక్కడికి వెళ్ళినట్టు? సరస్వతిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని మీ ఆవిడే అన్నారు కదా రామరాజు గారు. ఇంకేముంది, బలవంతంగానైనా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టించడానికి సీతే మీ తమ్ముడు తీసుకెళ్ళి ఉంటుంది.